జై శ్రీరామ్ జై శ్రీనేష్ గాయ్స్, ఎలా ఉన్నా యూట్యూబ్ ఫ్యామిలీ. నేను అనుకుని మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో మొత్తానికి నేనైతే మీతో కలుస్తున్నాను చాలా ఎక్కువ గ్యాప్తోని. సో చాలా డేస్ నుంచి మన ఛానల్ మీద ఒక వీడియో కింద రాలేకపోయింది. జస్ట్ హోలీ రోజు అయితే మనం షార్ట్ కంటెంట్ అయితే పెట్టినాము. సో మొత్తానికి ఎగ్జామ్స్ వస్తున్నాయి దగ్గరలో. సో అలా అనేసి వీడియో అనేది రాలేకపోయింది. అండ్ అలాగే నెట్వర్క్ ఇష్యూస్ అయితే జరిగినాయి గైస్. సో అలా అనేసి నేనైతే వీడియో అయితే పెట్టలేకపోయినాను. సో దానికోసం చాలా చాలా సారీ. కానీ ఇప్పటి నుంచి అయితే నేను మళ్ళీ కంటిన్యూగా వీడియో అనేది పెడతాను. సో మొత్తానికి మనం ఇన్ని డేస్లో వర్క్ అయితే చేసినాము. సో ఏమేమి వర్క్ చేసినాము అండ్ ఇంకోటి మనం ఆల్రెడీ క్రేన్ అయితే ప్రిపేర్ చేసినాం కదా. సో అలాంటి చాలా మంది అడిగారు గణేషన్కి లిఫ్టింగ్స్ కోసం మనం క్రేన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. కానీ టస్కర్ అనేది మనం మీకు ఒక డిజైన్ ఇచ్చిన మెజర్మెంట్ కింద ఇచ్చినాను, కానీ దానికి సంబంధించి వర్క్ అనేది ఏం స్టార్ట్ చేయలేదు. సో అలా అనేసి నాతోని కమెంట్ బాక్స్లో అయితే కొందరు అడిగిరు. సో ఆ వర్క్ అనేది ఏడుంది. సో మొత్తానికి మనమైతే టస్కర్ అయితే ఇప్పుడు మనం తయారు చేస్తలేము, జస్ట్ బయట నుంచి బై చేసుకొని తెస్తాను. సో అది ఈ వీడియోలో మీకు చూపెడతాను. సో అన్బాక్సింగ్ కానీ సో మొత్తం కానీ చూపెడతాను. సో ఏ విధంగా ఏంటి తేయడానికి పోతున్నాం. ఎందుకంటే మనం ఇంట్లో ఎంత స్ట్రాంగ్ చేసినా టస్కర్ అనేది కార్డ్బోర్డ్తోని కానీ స్టిక్స్తోని కానీ, సో స్టిక్స్తోనైతే మరీ అంత పర్ఫెక్ట్ రాదు. అండ్ అలాగే కార్డ్బోర్డ్తోనైతే స్ట్రాంగ్గా ఉండదు. సో అలా అనేసి నేనైతే డిసిజన్ తీసుకున్నాను. సో మనం బయట నుంచి బై చేసుకుందాము, కానీ మనం ముందు చెప్పినాం బై చేసుకుంటలేని. సో దాని రీజన్ ఏంటి అంటే సేమ్ టస్కర్ లెక్క డిజైన్ అనేది రాదు. సో ఇదే కదా ఒక డిసప్పాయింటింగ్. అయినా సేమ్ టస్కర్ లెక్క అయితే రాదు, కానీ ఆయన కొంచెం మనకి యూజ్ అయ్యేటట్టుగా అయితే నేను ఒక వెహికల్ అయితే తెచ్చుకుంటాను మన గణేష్ మహారాజ్ కోసం. సో టస్కర్ కానీ సో కొంచెం చిన్న ట్రక్ లెక్క కానీ సో అట్లాంటి అయితే మనం బై చేసుకుంటున్నాం. సో మొత్తానికి ఇప్పుడు అయితే మనమైతే మన గణేష్ మహారాజ్ కోసం ఒక స్టోర్ రూమ్ కింద ప్రిపేర్ చేసినాము. సో మొత్తానికి స్టోర్ రూమ్ అనేది ఎంతో స్ట్రాంగ్ అయితే ఈసారి నేనైతే బిల్డ్ చేసినాను. సో ఒక్కసారి అయితే వీడియోలో మీకు చూపెడతాను. సో స్టోర్ రూమ్కి సంబంధించి వర్క్స్ మనం చాలా అంటే చాలా హార్డ్లీగా అయితే చేసినాము. సో మొత్తానికి ఏ విధంగా చేసినామో ఒకసారి డీటెయిల్స్ అయితే చూపెడతాను. మొత్తానికి ఇదైతే గైడ్ మన స్టోర్ రూమ్ అనేది. సో మొత్తానికి ఈ స్టోర్ రూమ్ ఏ విధంగా ప్రిపేర్ చేసినా అది చూపెట్టక ముందు ఒక్కసారి అయితే మీకు స్టోర్ రూమ్కి సంబంధించి కొన్ని లుక్స్ అయితే చూపెడతాను. సో ఈసారి అయితే స్టోర్ రూమ్కి ఒక చిన్న డోర్ గిన పెట్టడానికి పోతున్నాం. సో ఇదే కదా డోర్కి సంబంధించి ఈడ ఒక హ్యాండిల్ ఉంది అండ్ అలాగే బ్యాక్ సైడ్ గిన. సో డోర్లో డిజైన్ ఎట్లా వేసినా అనేది గిన మీకు ఇప్పుడు చూపెడతాను అన్ని. సో వీటిని అయితే నేను ఇట్లా కొట్టి అయితే చేసినాను హ్యామర్తోని. ఇంకా దాని తర్వాత వార్నిష్ అయితే అప్లై చేసేసినాను. సో ఇదైతే ఇక్కడ రాబోతుంది గైస్ ఓపెన్ కోసం. సో మనం ఎప్పుడైనా డోర్ కాకుండా అంటే ఫ్రంట్ సైడ్ తిప్పకుండా డోర్ నుంచి ఇప్పి ఏమైనా స్టోర్ అయితే దీంట్లో చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మెయిన్లీ మనం ప్రతిసారి స్టోర్ రూమ్ చేసేటప్పుడు ఫ్లోర్ అనేది స్ట్రాంగ్గా ఉండకపోతుండే అంటే లేకపోతుండే, కానీ ఈసారి అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. సో దీన్ని అయితే మనం టైల్స్ ఏ విధంగా అయితే ఫిక్స్ చేస్తారో సో అదే విధంగా ఫిక్స్ చేసినాను. సో అది మొత్తానికి ఈ విధంగా వైట్ సిమెంట్తో పెట్టినాను. అది ఇప్పుడు వీడియోలో అయితే మీరు చూడొచ్చు. మొత్తానికి ఒక్కసారి అయితే నేను కాబ్ లైట్ అయితే ఆన్ చేసుకున్నాను. సో దీంతోనైతే చూపెడతాను. సో ఇక్కడ షెల్ఫ్స్ చూసుకోవచ్చు. సో ఈ షెల్ఫ్స్లో అయితే మనం ఈ కలర్ అయితే చేసినాము. సో వైట్ అండ్ అలాగే స్కిన్ కలర్ కాంబినేషన్తోనైతే చాలా మంచిగా అయితే ఇక్కడ షెల్ఫ్స్ అయితే వచ్చింది. అండ్ ఇంకోటి షెల్ఫ్ అనేది మీరు కనుక చూస్తే షెల్ఫ్ అనేది వాల్ లోపటి ఉంది అండ్ అలాగే ఇటు సైడ్ నుంచి బయటికి గిన్నె వస్తలేదు. సో ఇంత మనం వాల్ అనేది లావుగా అయితే చేసినాము. సో ఒకసారి ఇటు సైడ్ గిన్నె చూపెడతాను. సో ఈ విధంగా వచ్చాను. అండ్ ఇంకోటి మన అక్లరీ కలర్ అయితే తెస్తూనే ఉంటాం కదా. సో కలర్ అయితే ఆడ పైన పెట్టడానికి ఇదైతే ఒక సపరేట్ షెల్ఫ్. సో ఇది అనేది ఈ విధంగా అయితే ఉంది ఇది షెల్ఫ్. మొత్తానికి దాని మీద బరాబర్ అక్లరీ కలర్ అయితే పెట్టడానికి వస్తుంది. సో ఒకసారి వెట్టి పెడతాను. సో క్యామిల్ది అండ్ అలాగే మన అక్కడ యూజ్ చేసేవి. సో నాకడ ఉన్న కొన్ని ఎంటీ బాక్సెస్ కింద ఒకసారి పెడతాను ఇక్కడ. సో అది వేటికిన చాలా మోసుకుంటుంది. సో ఆ పైన ఉన్న షెల్ఫ్ అయితే సో టోటల్ ఎన్ని గణం అయితే ఆడ మనం పెట్టచ్చు. సో టోటల్ ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7. సో టోటల్ 7 అయితే పెట్టచ్చు. అండ్ ఇంకోటి పైన సీలింగ్కి ఇంకా కలర్ అయితే చేయాలి. సో దీని రూఫ్కి కలర్ చేసినాక ఇంకా చాలా అందంగా అయితే వస్తుంది. సో ఇప్పుడైతే నేను కలర్స్ తెచ్చినాను. సో ఇవైతే అన్నీ మనం అక్కడ ముందట్టు మనం గణేషన్ చేసినాం కదా. సో అప్పుడువి సో మొత్తానికి పెట్టి ఇవ్వబడిన గాయస్. సో మొత్తానికి ఆడ అన్ని గణం అయితే మనం పెట్టచ్చు కలర్స్ అనేవి. అండ్ ఇంకోటి అయితే ఇటు సైడ్ ఉన్న షెల్ఫ్స్లో అయితే మనం ఏమైనా చిన్న చిన్న యాక్సెసరీస్ అయితే పెట్టచ్చు. అండ్ ఇంకోటి ఫ్రంట్ సైడ్లో ఇట్లా షెటర్ టైప్ అయితే వచ్చింది. అండ్ అలాగే ఈడ అయితే మొత్తం బౌండరీస్ అయితే పెట్టినాం మనం టెర్రస్ పైన. అండ్ ఇంకోటి ఇక్కడైతే కొంచెం ప్లేస్ అయితే పెట్టినాం. సో ఈడ మనం ఐరన్కి సంబంధించి స్టేర్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. సో మొత్తానికి పైన నుంచి అయితే చూసుకోవచ్చు. ఇదైతే మన షెటర్లకు అయితే వచ్చింది. సో ఒకసారి క్లోజ్ అయితే చేసి చూపెడతాను మీకు.
సో మొత్తానికి ఈ విధంగా అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ డోర్ గిన వచ్చేటప్పుడు ఈ విధంగా అయితే కనిపిస్తుంది గైస్. ఓవరాల్ మనం ఒక షట్టర్ ఓపెన్ చేయకపోయినా ఇట్లా డోర్ ఇంకా ఫిక్స్ కాలే, సో ఓపెన్ చేసి దీని లోపల ఏమని తీయచ్చు. సో మొత్తానికి ఈ విధంగా అయితే చేసినాం. అండ్ ఇంకోటి ఇక్కడ కింద స్టేర్స్ గిన వచ్చేసినాయి కదా, అండ్ అలాగే ఈడగిన వచ్చినాయి. సో మొత్తానికి డోర్ యూజ్ చేసేటప్పుడు డోర్కి స్టేర్స్ కానీ, అండ్ ఇంకోటి ఇక్కడ ఒక చిన్న హాఫ్ వాల్ అయితే వచ్చింది. సో స్ట్రాంగ్నెస్ అనేది చాలా అంటే చాలా బిల్డ్ చేయడానికి ప్రయత్నం అయితే చేసినాను. సో ఇప్పుడైతే మనం కలర్స్ తెచ్చినాను 2 బాక్స్ అయితే, అంటే చిన్న చిన్నవి. సో అవైతే ఇప్పుడు తొందరగా మొత్తం దీని మీద కలర్ అయితే చేసేద్దాం. సో ఈడైతే బ్యాలెన్స్ ఉంది ఆడాడైతే నేను రూఫ్కి కానీ, అండ్ అలాగే ఈడగిన కలర్ వస్తుంది. దాని తర్వాతకి మినీ ఖర్తాబాద్ గణేష్ అని రాద్దామని చూస్తున్నాను. సో మొత్తానికి మీరు ఒక్కసారి మీ సజెషన్ అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇప్పుడైతే గైస్ ఒక్కసారి మీరు ఇప్పుడు దాకా మనం అన్ని వర్క్ చేసింది ఇక్కడైతే స్పీడ్లో అంతా చూపెడతాను, అది చూసేయండి. అండ్ అలాగే కలర్ గిన ఏ విధంగా చేస్తున్నాను చూసేయండి. మొత్తానికి ఇప్పుడైతే ఈ వీడియో లెంత్ ఆల్రెడీగా ఎక్కువైంది కదా. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు కలర్ చేసుకుంటా చూపెడతాను. సో ఇదే గైస్ ఒక అప్డేట్ మీకు ఇవ్వాల్సింది. సో మొత్తానికి మీకు అప్డేట్ ఎలా అనిపించింది నాకైతే తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పేయండి. సో మొత్తానికి నేను అనుకుంటా చాలామంది అనుకున్నారేమో అంటే ఏం వర్క్స్ జరగాలి అని, కానీ వర్క్స్ అనేవి జరిగినాయి. స్టోరేజ్కి సంబంధించి వర్క్స్ అనేవి నేనైతే జరుపుకున్నాను. సో మొత్తానికి మీకు ఈ వర్క్స్ ఎలా అనిపించింది అది నాకైతే తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పేయండి. ఈ విధంగా అయితే ఇది పైన కింద వచ్చేస్తుంది గైస్. సో మొత్తానికి స్టోరేజ్ అనేది సార్ చాలా చాలా పెద్దగా చేసినాం. అండ్ అలాగే చాలా నీట్గా స్ట్రాంగ్ అయితే చేసినాం. సో ఈడగిన చూసుకోవచ్చు ఇంత హైట్కి అయితే మనం లోపటి వరకు అయితే మొత్తం ఫ్లోరింగ్ చేసినాము. ప్రస్తుతం ఈ వీడియోలో ఇంతే గైస్. సో నెక్స్ట్ వీడియోలో స్టోర్ రూమ్ అనేది 100% కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాతకి మనం స్టోర్ రూమ్ లోపల అయితే చిన్న చైర్స్ అండ్ అలాగే ఒక చిన్న టేబుల్ అయితే ప్రిపేర్ చేయడానికి పోతున్నాం. సో ఏ విధంగా అయితే ఆఫీస్ రూమ్స్లో అయితే ఉంటాయి, సో ఆ విధంగా. సో మొత్తానికి కలరింగ్ వర్క్ అనేది ఇంకా చేస్తూనే ఉన్నాం గైస్ మనం. సో ఈ 2 కలర్స్ అయితే తెచ్చినాను. సో ఇవైతే మనం చెయ్యాలి. సో మొత్తానికి నెక్స్ట్ వీడియోలో అయితే కలరింగ్ చేసుకుందాం. बता रहे बैटरी लगेगा. रोक देना बेटा, रुक 2 मिनट की तो अंदर क्लिप 2 मिनट स्पीड ऑन करो પછી ના જે કોઈ બેગ રોક દે છે તો अच्छा है. 2 मिनट रोक करके बैग से भी जगह में प्लीज लाना पड़े रोक. बताइए ना लकड़ी. हाँ कि भाई जट सीमेंट हड्डी बट हाली करियो आप ले जाओ नहीं. गूगल पे फॉर बिजनेस से 20 रुपए मिले. क्या माल से कौन सी है मम्मी ठंडा मैंने माइन थोड़ी है मम्मी. कांडा है मैं तो खुद ही आई. कैसे है ना यार एकदम मजबूती में चिप दिया ना वाइट सीमेंट है पूरी. बचे बड़ी है. स्पीड मत कर जा, म्यूजिक जोड़ दीजिए. ठीक है आप जड़े हुए हैं हालता में सिर्फ 2 मिनट नहीं लगा उसको. समझ रहे हो मैं खिला करना बोला ना करने ला बोला गड़बड़ तो नहीं जिले बराबर बेटिया ना तो नीचे सीधे वर्ग ऊपर बता ऊपर महीने ऊपर खन्यान महीने सीमेंट बाहर निकली जी के
दो बेंची अच्छी जोड़ो किस स्प्राइट थैंक यू देखिए गोरू मार मुना पोके करा आज हम पूरी बिकती देख रहे सन खाना लगा 2 किलो लो केक मैंने कौन खाना खुआ दे मैं तो बोली भी कौन वेल रो कर लाइट चालू कर बचे लाइट रोक మొత్తానికి ఈ వీడియోలో అయితే ప్రస్తుతం ఇంతే కలిసాం మీతో నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా మంచి మన స్టోర్ రూమ్కి సంబంధించి అప్డేట్స్తో సో మొత్తానికి ఇప్పుడు మనం దీన్ని స్టోర్ రూమ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడైతే మనం మినీ కర్తార్ గణేష్ అని పేరు రాసేస్తాము సో మొత్తానికి ఇప్పుడైతే ప్రస్తుతం ఈ వీడియోలో అయితే ఇంతే గైస్ వీడియోకి లైక్ చేసి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి టాటా బాయ్ బాయ్